నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరుగోలును గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ. తాడేపల్లిగూడెంలో ముందస్తు హర్ఘర్ తిరంగా ర్యాలీ. మున్సిపల్ కార్యాలయంలో PGRS దివంగత నేత వంగవీటి మోహనరంగ అజరామరుడని, అందుకు రాష్ట్రంలో ఆయన విగ్రహాలే నిదర్శనమని రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగోలును గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ వ్యక్తి కాదు, ఒక శక్తి అని, పేద ప్రజలకు ఒక అండలాంటి వాడని తెలిపారు. బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ ఒక మహాశక్తి అని, అతన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయ నాయకులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అధిక మెజారిటీతో గెలిపించిన కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, బీజేపీ నాయకులు నర్సి సోమేశ్వరరావు, సర్పంచ్ పీతల బుచ్చిబాబు, ఉప సర్పంచ్ అడప అప్పలరాజు, సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ నాని శంకరం, మాజీ సర్పంచ్ నూకల బిల్లయ్య, కాపు నాయకులు మాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాదీక్షించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు లేకపోవడం, చాలామంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగ గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే మరో పవన్ కళ్యాణ్, మరో వంగవీటి రంగగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో మీ అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు చేసిన బీజం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులం. ఆయన చెల్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాం. 10 రోజులు చెల్లూరుపేటలో ఉన్నా నేను జైల్లో చంపేస్తారంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయన పోయి 40 సంవత్సరాలు, 4 దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గరగా. అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్న విగ్రహాలు పెట్టడం. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి, ఒక వంగవీటి మోహన్ రంగ గారికి చెప్పడం తెలియజేస్తున్నా. మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనతో మాకు కొంత తోటగోపి నేను కూడా ఎక్కువ ఆయనతోని. ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆయన తన జీవితంలో ఎన్నో ఎదురైన సృష్టించిన మహాన్ ఆయన ఆయన అక్కడ అలాగే ఆయన మరి పేద ప్రజల కోసం అసలు అన్ని రకాలుగా కూడా పోరాటం చేసిన మహాత్ముడు మరి ఇవాళ మన ఆరోగ్య గ్రామం కాకుండా మరి చాలా పెద్దగా మన తూర్పు పరిస్థితి వల్ల మరి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి రమణ గారి అబ్బాయి రాధా గారు కూడా ఎక్కడ వివాదాలు వ్యక్తి కాదు.
చక్కగా మరి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజల అభివృద్ధికి చేస్తున్న రాధా గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు మరి ఏదైనా మాట్లాడినా మరి వాళ్ళ ఉద్యోగికే వెళ్ళారు. ఎందుకంటే ఇవాళ ఏ సందర్భంలో మాట్లాడుకోలేదు. ఇప్పుడు మనం ఏదైతే వాగ్దానం చేసిన పథకాల కారణంగా పెన్షన్ కానించి గ్యాస్ బండ్లు కానించి తల్లిలో కూడా అలాగే అన్నదాత సుఖీభవ రేపటి రోజున బస్సుల్లో రాష్ట్రం మరి మహిళలు ఫ్రీగా జరగడానికి అవకాశం ఇచ్చిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళని ఆశీర్వదిస్తున్న మోదీ గారికి ఉందని చెప్పి తెలియజేస్తాం. అంతేకాకుండా అధికారులు ఏంటంటే అన్నంలో గతంలో ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం చేసిన వెంటనే అన్న క్యాంటీన్లు ఎప్పుడు 210 క్యాంటీన్లు ఆల్రెడీగా అమలులో ఉంటే కార్యక్రమంలో పట్టణంలోనే 300 క్యాంటీన్లు. అంటే మరి రాష్ట్రంలో మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి చెప్పాలి. అలాగే 70 క్యాంటీన్లు మరి ముందుకెళ్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే అవన్నీ కూడా ఓపెన్ ప్రజలకు ఇబ్బంది ఉండకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తాం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్ కు అందజేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ను వినియోగించుకోవాలని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చక్కని వేదికని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికని కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణంలో అలా పురపాలక సంఘంలో జరుగుతుంది. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకుని ప్రజలందరూ కూడా మీ యొక్క వ్యక్తిగతంగా ఏదైనా దరఖాస్తులు చేసుకుని మీకు రావాల్సిన అంటే ఏదైనా సమస్య ఉంటే సమస్యను మా దృష్టికి తీసుకొస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ ఇంటి వద్దకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మీకు లిఖితపూర్వక సమాధానం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజలందరూ కూడా ఇదంతా వినియోగించుకోండి. అలాగే రేపు హరిగర్ తిరంగ కార్యక్రమం మీద మన ఎస్వీఆర్ స్టాట్యూ నుండి పోలీస్ ఐలాండ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ర్యాలీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వారు ఇతర కూటమి నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. మా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో భాగస్వాములయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి నుంచి వచ్చే తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చి రోడ్ల మీద రైలు మీద చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ నిషేధిక తాడేపల్లిగూడెంగా ఇది డిక్లేర్ చేశాం కనుక ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా మీరు తీర్చిదిద్దడానికి మీ వంతు సహకారం ఇవ్వాలి. ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తున్నాయి కనుక ప్రజలందరూ కూడా గమనించి మీరు అప్రమత్తమయ్యి ప్లాస్టిక్ నిషేధించండి, ప్రాణాలు కాపాడుకోండి, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండండి. అలాగే పురపాలక సంఘానికి చెల్లించవలసిన మీరు పన్నులు కూడా ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు, వివిధ రకాల పన్నులు కూడా పురపాలక సంఘాన్ని సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు హర్ఘర్ తిరంగా ర్యాలీని ముందస్తుగా నిర్వహించారు. హర్ఘర్ తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశభక్తిని చాటాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పిలుపునిచ్చారు. రానున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగా ర్యాలీని తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం మున్సిపల్ సిబ్బందితో ముందస్తు ర్యాలీని నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీఆర్ సర్కిల్ నుండి పోలీస్ ఐలాండ్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటాలని
మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ SHG మహిళలు పాల్గొన్నారు. ఉత్తర్వుల మేరకు ఈరోజు హరిఘర్ తిరంగర్ అనే యాత్ర కార్యక్రమం అంటే ర్యాలీ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన ఆఫీస్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరితోటి ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అలాగే రేపు 3 గంటలకి SVR స్టాట్యూ నుండి పోలీస్ ఐలాండ్ వరకు గౌరవ శాసనసభ్యుల వారు ఇతర కూటమి నాయకులు అందరితోటి వారి యొక్క ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా గమనించండి. ఈ బైక్ ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం అంతటిని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా SHG గ్రూప్ మెంబర్స్, TLF ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి. బైక్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ప్రజలందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని రేపు 3 గంటలకు జరగబోయే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మీ అందరూ కోరుకుంటూ SVR జంక్షన్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ బైక్ ర్యాలీలో అందరు ప్రజానికం కూడా అందరూ భాగస్వాములే. భారతదేశ ఉనికిని చాటే విధంగా, భారతదేశాన్ని చాటి చెప్పే విధంగా మీరు తాడేపల్లిగూడెన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ర్యాలీని జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.